మీరు సైబరాబాద్లో నాటిన మొక్కను సార్ నేను. ఈ మాట వింటే చాలు టక్కున గుర్తుకొచ్చే పేరు విడుదల రజని. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన విడుదల రజని విజయవాడలో జరిగిన టీడీపీ మహానాడు వేదికపై చెప్పిన ఒక్క డైలాగ్తో తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత సరిగ్గా ఏడాది కూడా తిరక్కముందే సైలెంట్గా వైసీపీలో చేరిపోయారు. ఆ తర్వాత జగనన్న అంటూ కొత్త పాట పాడిన రజని స్థానిక నేత మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్కు వ్యతిరేకంగా రాజకీయాలు చేసి అనూహ్యంగా 2019 ఎన్నికల్లో టికెట్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత నుంచి తనదైన రాజకీయాలతో చెలరేగిపోయారు. గెలిచిన తొలిసారే జగన్ కేబినెట్లో కీలకమైన వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖను నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో విడుదల రజనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తన మాట తీరు హావభావాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు చేశారు. ఇక అవినీతి ఆరోపణలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పటికే క్వారీ యజమానులను వేధించారన్న కేసులో రజని మరిది అరెస్ట్ అయ్యారు కూడా. రజని పిఎన్ పోలీసులు అరెస్టు చేసే సమయంలో ఆమె చేసిన హంగామా అంతా ఇంత కాదు. సీఏ పైనే దాడికి ప్రయత్నించారు. ఇక ఎన్నికలప్పుడు టికెట్ ఇప్పిస్తా అంటూ ఏకంగా 8 కోట్లు తీసుకున్నారని వైసీపీ నేత బహిరంగంగా వేదికపైనే ఆరోపణలు చేశారు. దీంతో ఎన్నికల సమయానికి విడుదల రజనిని చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి మార్చారు జగన్. అక్కడ బీసీ కార్డు వాడినా కూడా ఎలాంటి ప్రయోజనం రాలేదు. పైగా ఎన్నికల సమయంలో ఆఫీస్పై దాడులు చేశారంటూ ఆరోపణలు చేసి అబాసుపాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరిగి చిలకలూరిపేటకు వచ్చేశారు రజని. ఇక జగన్ కూడా గుంటూరు వెస్ట్ కంటే చిలకలూరిపేట బెటర్ అని భావించారు. కానీ తాజాగా జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విడుదల రజనిని మరోసారి నియోజకవర్గం మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ నియోజకవర్గంగా గుర్తింపు తెచ్చుకున్న రేపల్లె నియోజకవర్గం నుంచి వైసీపీకి సరైన నేత లేరు. గతంలో రేపల్లె నుంచి పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చేరారు. మోపిదేవి పార్టీ మారిన తర్వాత రేపల్లెలో వైసీపీ పూర్తిగా బలహీనపడింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈపూరి గణేష్కు బాధ్యతలు అప్పగించినప్పటికీ పెద్దగా ఫలితం రాలేదని వైసీపీ అధినేతకు నివేదికలందే. దీంతో ఈపూరి గణేష్ను తప్పించి అతని స్థానంలో విడుదల రజనికి బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే నియోజకవర్గం మార్పు అంశంపై విడుదల రజని విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో, వాటి పరిణామాలు ఎలా ఉంటాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.